ఏంటిది? అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఎప్పట్లో రివర్స్లోనే మాట్లాడారు. అయినా ఈ తొట్టి గ్యాంగ్తో నాకు పనేంట్లే కానీ నాకు కావాల్సింది సూర్య. ఇంతకీ సూర్య ఎలా ఉన్నట్టు? వీళ్ళలానే ఉంటే కష్టం కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, డాడ్కి కాల్ చేస్తా. చెప్పు బేబీ. నేను చెప్పేది జాగ్రత్తగా విండాడు. చెప్పు. మీ డాడీ వినే దాంట్లోనూ చేసే దాంట్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. విషయం ఏంటి చెప్పు బేబీ. ఇక్కడ నేను అనుకున్నది జరగలేదు డాడ్. సమంతను అంతా నెగిటివ్గా తీసుకుని నన్ను పాజిటివ్గా చూస్తారనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. నేనిచ్చిన స్వీట్లు తినలేదు, నా మాట వినలేదు. సూర్య తన్ని నేను ఇంకా ఫేస్ చేయలేదు. సూర్య వీళ్ళలాగే చేస్తే నా కోసం నువ్వు అమెరికా నుంచి వచ్చి ఇంత చేసిన దానికి యూజ్ ఏముంటుంది డాడ్? ఏముంటుందో తెలియడానికి ఇప్పుడే కదా గేమ్ మొదలైంది. ఒక్కొక్క పావుని కదపడం జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. డోంట్ వర్రీ, నీకంతా శుభం అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాను. డోంట్ వర్రీ. నువ్వేం చేస్తావో ఏమో, సూర్య నాకు దక్కాలి డాడ్. నీకు దక్కించడం కోసమే కదా బేబీ. సూర్య సమంత మెడలో తాళి కట్టే సమయానికి ఫోటోని డిస్ప్లే చేసింది. చేసా సరే, పెళ్ళి ఆగిపోయింది, కానీ అది చివరి వరకు వర్కౌట్ అయ్యేలా ఉందా? లేదని నువ్వు అనకూడదు బేబీ. డాడ్ ఉన్నాడు ఇక్కడ. నువ్వున్నావనే ఏమన్నా ఐడియా చెప్తావని నీకు ఫోన్ చేశాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను డాడ్. నాకు సపోర్ట్గా ఎవరు లేరు. నువ్వు ఎక్కడో ఉండే బదులు నా దగ్గర ఉండొచ్చు కదా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు పులి బిడ్డవు బేబీ, నీకు భయం అనేది ఉండకూడదు. అంతేగాని వస్తానని చెప్పవా? బేబీ, నేను ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో నాకు తెలుసు. నీకు అవసరం అని నేను అనుకున్నప్పుడు నువ్వు ఆగమన్నా నేను ఆగను. నీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే కరెక్ట్ టైంలో దిగుతాను. ఎప్పుడు మీ డాడీకి ఏం చేయాలో బాగా తెలుసు. అసలు నేను అక్కడ పంపించేది నేను కదా, నాకు తెలీదా? కొత్తగా కనపడకు, నీలా ఉండు, మారకు. ఓకే డాడ్, ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందుకేగా నేను ఇక్కడికి వచ్చింది. ఇకపై ఆ ఇంట్లో నీకు తిరిగే ఉండదు. నీకు అడ్డుగా ఉన్న సమంత ఈ పాటికి కుటుంబ సమేతంగా అమెరికాకి విమానం ఎక్కేసి ఉంటారు. ఇక దాని నీడైనా వజ్రపాటి ఇంటి గేటు మీద కూడా పడదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,